రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ సరళిని మా ప్రతినిధి నగేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. వ్యాప్తంగా పోలింగ్ అదే విధంగా కొనసాగుతుంది. మొదటి నుంచి కూడా ఒకే సరళిలో కొనసాగుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఒక తీరుగా, గ్రామీణ ప్రాంతాల్లో మరో తీరుగా కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 17 లోక్సభ నియోజకవర్గాలలో ఇప్పటివరకు అంటే మధ్యాహ్నం 3 గంటల వరకు జరిగిన పోలింగ్ ప్రకారం 52.34% పోలింగ్ నమోదైంది. దాదాపు సగంకి పైగా ఓటర్లు ఇప్పటికే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఖమ్మం, జహీరాబాద్, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో ఇప్పటికే సుమారు 60% దాటింది. అయితే గ్రేటర్ హైదరాబాద్లో మాత్రం మందకోడిగా కొనసాగుతుంది. హైదరాబాదు, సికింద్రాబాదు, అదేవిధంగా మల్కాజ్గిరి 3 నియోజకవర్గాల్లో మొదటి నుంచి కూడా మందకోడిగా సాగుతోంది. అయితే ఎక్కువ శాతం అంటే ఇక్కడ ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి వారు ఆంధ్రప్రదేశ్కు ప్రధానంగా ఎక్కువ సంఖ్యలో ఓటు వేసేందుకు ఉత్సాహంగా తరలి వెళ్ళిన నేపథ్యంలో ఆ ప్రభావం వారికి ఇక్కడ కూడా ఓటు హక్కు ఉండడం ఆ ప్రభావం కొంత కనిపిస్తున్నట్టుగా అధికారులు విశ్లేషిస్తున్నారు. అదేవిధంగా మొదటి నుంచి కూడా గ్రేటర్ హైదరాబాద్లో గత ఎన్నికల్లో కూడా కొంత తక్కువగానే నమోదవుతుంది. ఈసారి కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో తక్కువగా ఉంటుంది. అది మొదటి నుంచి కూడా ఉదయం వేళల్లో తక్కువ పోలింగ్ ఉంది. చివరి గంటల్లోనే ఎక్కువగా పోలింగ్ నమోదవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అదే తరహా కనిపిస్తుంది. ఇప్పుడు అంటే మరి కాసేపట్లో అంటే సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 13 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోలింగ్ ముగియనుంది. 5 పార్లమెంటు నియోజకవర్గాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అంటే తీవ్రవాద ప్రాబల్యం ఉన్నటువంటి ఈ నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. మిగతా ప్రాంతాల్లో మాత్రం 6 గంటల వరకు కొనసాగుతుంది. అయితే 5 గంటల వరకే ఉన్నప్పటికీ ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని 6 గంటల వరకు పొడిగించారు. ఇప్పటివరకు అంటే గత పార్లమెంటు ఎన్నికల్లో సుమారు 66% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా అదే స్థాయిలో లేక మరికొంత ఎక్కువగానే కావచ్చునని ఒక అంచనా వేస్తున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్లో ఒక తరహా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం చురుగ్గా కొనసాగుతుంది. అయితే ఇప్పటివరకు జరిగిన ప్రశాంతంగానే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని అధికారులు చెప్తున్నారు. అక్కడక్కడ హైదరాబాదు, నిజామాబాద్లో కొంతమంది అభ్యర్థులు అతిగా ప్రవర్తించినారని చెప్పి అధికారులు చెప్తున్నారు. వారిపైన కేసు నమోదు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇక్కడ కూడా ఎలాంటి గందరగోళం లేకుండానే సజావుగా జరుగుతుందని ఓటర్లందరూ కూడా స్వేచ్ఛగా, నిర్భయంగా ఎప్పటికైనా ఓటు వేయాలని ఎన్నికల అధికారులు కోరుతున్నారు. శ్రవంతి.